నాకు శివుడు అంటే చాలా ఇష్టం. చాలా చాలా ఎంత అంటే ఎవరైనా తుమ్మితే అమ్మ అంటారు, నేనైతే శివ అనేవాడిని. అంత పిచ్చి నాకు, ఇష్టం వచ్చినట్టు ఉండేవాడిని. ఒక శివరాత్రి వస్తే అఘోర వేషం వేసుకొని నాకు నేనే రియాలిటీగా, ఏది గ్రాఫిక్ కాదు, ఏదైనా సరే రియాలిటీగా చేయాలి అనే థీరీతో ఆ పిక్స్ ఆ బెజవాడ బ్యాడ్ బాయ్స్ సాయి అనే వాటిలో అప్లోడ్ చేస్తూ ఉంటాను అనమాట, గంజాయి తాగుతూనే. పోలీసులు కూడా ఆ ఫొటోస్ చూసి ఎన్నోసార్లు పట్టుకుందాం చూసేవాళ్ళు, కానీ నేను దొరికేవాడినే కాదు. నాకు తెలిసిందన్న ఒకటే, గొడవలు, బ్లేడ్లు పట్టుకొని తిరగడం, నోట్లో బ్లేడ్లు నవలడం, ఎవరైనా పిలిస్తే తాగడానికి వెళ్ళడం, వాళ్ళు మందు పోయిస్తే అవతల మీద తిరగబడడం చేసేవాడిని. బ్లేడ్లు, నా ఫ్రెండ్స్ అందరూ వాళ్ళే బ్లేడ్ బ్యాచే. దొంగతనాలు, డబ్బులు లేనప్పుడు నైట్ పూటలు దొంగతనాలు చేయడానికి వెళ్ళేవాళ్ళం ఇష్టం వచ్చినట్టు. పోలీసులు అయితే ప్రతి పోలీస్ స్టేషన్ తిరిగా విజయవాడలో మ్యాక్సిమం. నా ఫోటోలు పెట్టుకొని ఎతుకుతూ ఉండేవాళ్ళు, ఎందుకంటే నాది ఫోటోజెనిక్ ఫేస్. బయట ఒకలాగా లోపల ఒక ఉండేవాడిని. ఆ జుట్టు అంతా దాసేసుకొని ఒక క్యాప్ పెట్టేసుకొని వాళ్ళ ముందే తిరుగుతూ వాళ్ళనే ఇలా చేసేవన్నమాట. నన్ను పట్టుకోలేరు, ఎవరు నన్ను పట్టుకోలేరు అనే ఇదితో ఇంకా ఇలాగే సాగిపోతుండేది. లోకం అంటే ఇదే, ఇంకా నేను ఇంకా ఏదేం చేయగలను, నన్ను ఎవరు ఏం చేయలేరు అనే ధీమాతో ఉండేవాడిని. ఇష్టం వచ్చాడు. ఇంట్లో వాళ్ళని అయితే అసలు పట్టించుకునేవాడిని కాదు. ఆ మత్తులో మా నాన్నగారిని కొని కొట్టేవాడిని, అంత గర్వంతో ఉండేవాడిని. మా యొక్క రిలేటివ్స్ వాళ్ళు ఎవ్వరూ నన్ను అసలు ఇష్టపడే వాళ్ళే కాదు. చూశారుగా నా ఆకారం ఎలా ఉందో, అంత భయంకరంగా ఉండేవాడిని. ప్రతి ఒక్కరు నన్ను తిట్టుకునే వాళ్ళే. నేను అదే కోరుకునేవాడిని, నన్ను తిట్టుకోవాలని. ఇంకా అదే జీవితం, అదే రీతిగా. ఈలోపు ఆ యొక్క యాత్రలో మరొక అమ్మాయి వచ్చింది. ఎలా అంటే ఇద్దరు వాళ్ళు ప్రేమికులు అనమాట, వాళ్ళ మధ్యకు నేనే వెళ్ళా. ఇంకా మూడో వ్యక్తిగా ఎంటర్ అయ్యి వాళ్ళ ప్రేమని తప్పు చేసి వాడిని పంపించేసి నేను ఆ అమ్మాయితో కనెక్ట్ అయ్యా. అలా ట్రయాంగిల్ లవ్ స్టోరీగా ఉండేవాడిని. నేను తాగడమే కాకుండా ఆ అమ్మాయితో కూడా తాగిచ్చేవాడిని గంజాయి. ఏముంది, ఎప్పుడు అబ్బాయిలతోనేనా, అమ్మాయిలతో కానీ తాగిస్తాం, ఆ కిక్ మామూలుగా ఉండదనే ఇత్తో ఉండేవాడిని. ఆ అమ్మాయితో కూడా తాగిచ్చి ఆ అమ్మాయితో కూడా చేయరాని పాపాలు, ఇక దేహంతో ఏదైతే చేయకూడదో ఆ యొక్క వ్యభిచారం, జారత్వం అని చేస్తూ ఉండేవాడిని. అదే మత్తులో తూలిపోతూ ఉండేవాడిని. ఇంట్లోంచి బయటకు వస్తే మళ్ళీ తిరిగి ఇంటికి ఎప్పుడు వెళ్తానో నాకే తెలియదు. 2 రోజులు పట్టచ్చు, 3 రోజులు పట్టచ్చు. అప్పుడు వరకు ఓయో రూములు, ఫ్రెండ్స్ అందరినీ గ్యాదర్ చేసుకొని, ఎప్పుడు చుట్టూరు 10 మంది కుర్రోళ్ళు, నా పక్కన అమ్మాయి. ఇంకేం కావాలి? మనీ, పవర్, ఉమెన్, డ్రగ్స్, నాకు అన్నీ ఉన్నాయి, ఇంకేం కావాలి లైఫ్కి అంటే? ఒక విశ్రాంతి లేదు, ఒక పీస్ లేదు. పీస్ అని తిరుగుతూ ఉన్నాను, కానీ పీస్ దొరకదు. చుట్టూరు ఎంతో మంది ఉన్నారు, కానీ నాకు ఆ లోపల ఏదో తెలియని ఫీలింగ్. నాకు చిన్నప్పటి నుంచే ఒక రకమైన థింకింగ్, మనిషి పుడుతున్నాడు, చచ్చిపోయి ఎక్కడికి వెళ్తున్నాడు అని. దానికి అసలు ఇదేమో అసలు క్వశ్చన్ రా బాబు అని నాలోనైనా మాట్లాడుకునేవాడిని. అప్పుడైతే తెలియదు నాకు. ఇంకా అదే జీవితం, అదే రకంగా తిరిగేవాడిని. ఇంట్లో వాళ్ళ ఏమో కంగారు, అరే వద్దు, నువ్వు ఇక్కడ ఉంటే, విజయవాడలో ఉంటే నువ్వు పాడైపోతావు, నువ్వు ఏదో కేసులు ఎరుక్కుంటావు, వెళ్ళిపో, ఇక్కడ వద్దు, వైజాగ్ వెళ్ళిపో అంటే అస్సలు వెళ్ళిపోయా వైజాగ్. ఎక్కడికి వెళ్ళినా సరే నేను ఒక గ్యాంగ్ని మెయింటైన్ చేయడం అలవాటు నాకు. అక్కడికి వెళ్ళినా సరే ఒక గ్యాంగ్, ఎందుకంటే నా యాటిట్యూడ్ చూసి, అన్న నువ్వు అసలు పెద్ద స్టోనర్ అన్న, గంజే మామూలుగా తాగవన్నా అని వాళ్ళు ఉంటుంటే నేను ఇష్టానుసారంగా బా సూపర్ నైస్ వాళ్ళు చెప్పే మాటలకు అన్నిటి పొంగిపోయేవాడిని. నాలాంటి వాడు ఇంకోటి ఉండడు లేడు అని. అక్కడికి వెళ్ళా, పోనీ అక్కడైనా సరిగ్గా ఉన్నానంటే అక్కడా లేదు. ఆ బ్యాచ్తో మళ్ళీ వాళ్ళతో గంజాయి తాగుతూ, ఈ క్రమంలో నా స్నేహితుడు సూర్య, వాడేంటంటే ఒకప్పుడు నాతో పాటు ఆల్కహాల్ తాగేవాడు. నేను వైజాగ్ వెళ్ళినప్పుడల్లా వాడే నాకు ఫ్రెండ్, అక్కడ బెస్ట్ ఫ్రెండ్. అయితే వాడొచ్చి దేవుడి గురించి చెప్తున్నాడు నాకు, యేసు ప్రభు గురించి. సాయి, ఇది కాదు లైఫ్, ఇంకా చాలా ఉందిరా, నువ్వేది అనుకుంటున్నావు ఇదే లైఫ్ కాదురా, ఇదే మత్తు కాదురా, నువ్వు చాలా ఇదిలో ఉన్నావురా సాయి, వద్దు అంటే, వెళ్ళరా బాబు, నువ్వు పెద్ద హల్లెలూయా బ్యాచ్ గాడివి, నాకు చెప్పేదేంట్రా నువ్వు అని వాడిని ఎక్కిరిచ్చేవాడిని. నేను అసలు క్రైస్తవాన్ని బాగా ఎక్కిరిచ్చేవాడిని అనమాట. ఎలాగంటే నా బర్త్డే December 24. ఎలా ఎక్కిరిచ్చేవాడిని నా క్రిస్టియన్ ఫ్రెండ్స్తో, నా బర్త్డే 24, నేను పుట్టిన తర్వాతే మీ దేవుడు పుట్టాడు అని ఎక్కిరిచ్చేవాడిని, దూషించేవాడిని. హల్లెలూయా బ్యాచ్ అని వాడు చెప్తూ ఉండేవాడు.
నా నోట్లోంచి బ్లడ్ పడుతుంది. నా ఫ్రెండ్స్ని అడిగా, అరే భయం వేస్తుందిరా, నోట్లోంచి బ్లడ్ పడుతుంది ఏంట్రా అంటే, మామ ఎందుకురా భయం, మనం తాగేది గంజే, అతివేడి డ్రగ్స్, మనం అన్నం తిన్నాం కదా, అతివేడి ఎక్కువైపోయి పడుతుంది, నువ్వు భయపడమాక అని. ఓకే రైట్. నేనేంటే ఎక్కడ చచ్చిపోతానని భయం వేసిద్దిగా, ప్రాణం ఉన్నది ఒక ప్రాణమే అని ఎక్కలేని టెస్టులన్నీ చేపించేస్తూ ఉండేవాను అనమాట. ఏదో అయిపోయింది నాకు, బాడీ అంతా ఏదో అయిపోయింది అని ఒక రకమైన భయం. అయినా సరే ఆ యొక్క మత్తు ఆపేవాడినో కాదు, తీసుకుంటున్నాను. ఎలా అంటే ఒకటే అనుకున్నా, ఉన్నది ఒకటే లైఫ్, ఆ లైఫ్ అంతా ఎంజాయ్ చేయాలి అనే ఒక తీరుతో ఉండిపోయాను. అలా నా ఒళ్ళు ఇంకా బలహీనంగా తయారైంది. జుట్టు అదే రీతిగా పెంచాను. తిమోతి, నా ఫ్రెండ్ సూర్య, రారా చర్చికి రా, బాగుండిద్ది, నా లైఫ్ బాగుందా మావా, నీతో పాటు ఒకప్పుడు తాగాగా, ఇప్పుడు చూడు నేను ఎలా మాట్లాడతాను, రారా నువ్వు నా దగ్గరికి అన్నాడు. ఈ డిస్కస్తున్నాడని సరే అని ఒక రోజు వెళ్ళా, ఒక సండే.